హాయ్ ఫ్రెండ్స్, మరొక 3 రోజుల్లో 2025కి మనమైతే టాటా అయితే చెప్పేస్తాం. అయితే ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. కొన్ని అయితే మనకైతే రాడ్లు అయితే దింపినాయి అనమాట. సూపర్ హిట్ అయిన సినిమాల గురించి నేనైతే మాట్లాడట్లేదు. కానీ ఈ 2025లో మనకు రాడ్ దింపిన సినిమాల గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ మనకు అనే బదులు నాకు రాడ్ అనిపించిన సినిమాల గురించి అయితే నేనైతే మాట్లాడతా. మరి అవి మీకు కూడా మ్యాచ్ అయినయా లేవా, లేకపోతే మీకు రాడ్ దింపిన సినిమాలు ఏంటనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2025 లో ఈ రాడ్స్ పరంపర ఏ సినిమాతో స్టార్ట్ అయిందంటే చెప్పడానికి కొద్దిగా బాధగా ఉన్నా సరే ఇదైతే పచ్చి నిజం అన్నమాట. అదే మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్. నిజంగా ఈ సినిమాని తలుచుకుంటే ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి ఫ్యాన్ కి అయితే పీడకలలు అయితే వస్తాయి అనమాట. సినిమా అయితే డిజాస్టర్, అది పక్కన పెడితే అసలు ఈ సినిమా అప్డేట్స్ గురించి కావచ్చు, ప్రతి దాని గురించి వాళ్ళు చేసిన పోరాటం అయితే వేరే లెవెల్ అన్నమాట. ఇంకా డైరెక్టర్ శంకర్ గారు అయితే ఆయన ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డాడంటే సినిమా ఎక్కడ బాగుంటుందో అనుకుని ఆయన అయితే చాలా కష్టపడి ఈ సినిమాని అయితే తీశాడు. ఎట్టకేలకు ఆయన అనుకున్నదైతే సాధించాడు. పెద్ద రాడ్ అయితే మనకైతే దింపాడు. ఒక హీరో తన ప్రైమ్ టైమ్ లో 3 years ఇస్తే గేమ్ చేంజర్ లాంటి సినిమా అయితే ఇచ్చాడనమాట మన శంకర్ గారు. ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది ప్రతి ఒక్క హీరోకి ఒక గుణపాఠం లాగా అయితే మారిపోయింది. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ అన్నంత మాత్రాన గుడ్డిగా ఆయన అయితే నమ్మేసి సంవత్సరాలు అయితే ఇచ్చేయకూడదు. స్క్రిప్ట్ బాగుంటేనే సినిమా అయితే చెయ్యాలి, లేకపోతే నిర్మోహమాటంగా ఆ సినిమా చెయ్యను అని చెప్పాలని అందరికి పాఠం నేర్పించిన సినిమా గేమ్ చేంజర్. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా పైన కూడా ట్రోల్స్ అయితే వచ్చాయి. అయితే ప్రతి ఒక్కరికి సమాధానంగా రీసౌండ్ వినిపించేలా పెద్ద సినిమాతో ఆయన అయితే వస్తున్నాడు. ఇంక ఈ లైన్ లో ఉన్న మరొక రాడ్ ఏంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు కలిసి నటించిన వార్ 2 సినిమా అన్నమాట. ఈ సినిమా మీద ఎన్టీఆర్ గారు చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు యాక్చువల్ గా. ఎందుకంటే ఆయనకి చెయ్యాల్సిన అవసరం అయితే లేదు, కానీ హిందీ మార్కెట్ కోసం ఈ వార్ 2 సినిమాని అయితే ఆయన అయితే ఒప్పుకున్నారు. సినిమా అయితే డిజాస్టర్ అయింది. అది పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మీద కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్స్ అయితే వేశారనమాట. యాక్చువల్ గా సినిమా ఎలా ఉన్నా సరే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పైన అయితే ప్రైస్లు అయితే మనం అయితే చూస్తూ ఉంటాం. కానీ ఈ వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత హిందీ మార్కెట్ పక్కన పెడితే బోనస్ గా ఈ ట్రోల్స్ అయితే వచ్చే ఎన్టీఆర్ గారికి. ఇంకా సినిమా విషయానికి వస్తే వార్ 1 లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 సినిమా అయితే వచ్చింది. ప్లస్ సీక్వెల్ కాబట్టి యాక్చువల్ గా అంచనాలు అయితే భారీగా అయితే ఉంటాయి. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే పార్ట్ 1 కి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు అనమాట. దీనికి అయాన్ ముఖర్జీ గారు ఆ తప్పు అనవసరంగా మార్చారు. ఆయనతోని పార్ట్ 2 కూడా తీయాల్సింది కానీ నాకైతే అనిపించింది. ఇంక ఇది పక్కన పెడితే ఆ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో చూసేసాం. వార్ 1 లో కావచ్చు, పఠాన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ గారిది టైగర్ 3 కావచ్చు, ఇవన్నీ ఒకే కోవలో ఉన్న సినిమాలు. ప్లస్ కొత్తదనంగా చూసే ఆడియన్స్ కి ఏమి అనిపించలేదన్నమాట. అదే ఉంటది చాలా వీక్ స్టోరీ లైన్, వీక్ స్క్రీన్ ప్లే. ఇంకా దాని వల్ల ఈ వార్ 2 సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చితికలు అయితే పడిపోయింది. మరి ఈ వార్ 2 సినిమాతో వచ్చిన ప్రతి ఒక్క ట్రోల్ ని తిప్పి కొట్టడానికి డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ గారు అయితే పాన్ ఇండియా పై యుద్ధంకి అయితే వస్తున్నారు. చూసుకోండి. మరి ఇంక ఈ లైన్ లో ఉన్న నెక్స్ట్ రాడ్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా. యాక్చువల్ గా ఇది రాడ్ అయితే కాదు, కానీ రాడ్ గా అవ్వాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఈ సినిమాకి అయితే వచ్చింది. ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన అయితే ప్రాజెక్ట్ నుంచి అవుట్. నెక్స్ట్ జ్యోతి కృష్ణ గారు అయితే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవటమే జ్యోతి కృష్ణ గారు కావచ్చు, ఇంకా మిగతా సినిమా వాళ్ళు కావచ్చు, అందరూ కలిసే ఈ సినిమా యొక్క స్టోరీని అయితే మార్చారు. 2 పార్ట్స్ గా ఈ సినిమాని అయితే విభజించారు. ఇప్పుడు మనం చూసిన పార్ట్ 1 అయితే మన ముందుకైతే తెచ్చారు. స్టోరీ పరంగా మంచి సినిమానే, కానీ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది అక్కడైతే ఫెయిల్ అయ్యారనమాట. ఇంక ఈ సినిమా పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్. 2 బ్యాడ్ విఎఫ్ఎక్స్. 2005, 2006లో కూడా ఇలాంటి బ్యాడ్ విఎఫ్ఎక్స్ అయితే మనం అయితే చూస్తుంటాం. ఆ గుర్రం మీద వెళ్ళే షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసే ఆడియన్స్ కి ఇదేం విఎఫ్ఎక్స్ రా, అసలు సినిమాని వదిలేసి ఆ విఎఫ్ఎక్స్ గురించి చూసేటప్పుడే మాట్లాడుకునే అంత బ్యాడ్ గా ఆ విఎఫ్ఎక్స్ అయితే ఉంటది. ఈ సినిమా పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ విఎఫ్ఎక్స్. దాని తర్వాత డైరెక్టర్స్ మారటం, ఇంకా టూ మెనీ పోస్ట్ పోన్మెంట్లు అనమాట. దగ్గరగా ఒక 5-6 డేట్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు.
జనాలకి అప్పుడే విసుగు అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ పెద్ద రాడ్ ఏంటంటే మన నటసింహం బాలకృష్ణ గారు అఖండ 2 అనమాట. అఖండ 1 కి సీక్వెల్ గా అఖండ 2 అయితే వచ్చింది. నిజంగా అసలు అఖండ 1 కి సీక్వెల్ అంటే అందులోను బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబో అంటే దానిపైన అంచనాలు వేరే లెవెల్ అయితే ఉంటాయి. అంతే అంచనాలతో ఈ అఖండ 2 సినిమాకి అయితే వెళ్ళాం. అయితే డోర్లేసి ఆడియన్స్ ని టార్చర్ పెట్టారనే చెప్పాలి. నిజంగా ఎమోషనలెస్ గా సినిమా అయితే వెళ్ళిపోతా ఉంది. ఆడియన్స్ కనెక్ట్ అవ్వని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో అయితే బోయపాటి గారు అయితే డిజైన్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అంతకు ముందు వచ్చిన 3 సినిమాలు చూసుకోండి, ప్రతి ఫైట్ వెనకాల ఒక ఎమోషనల్ క్రక్స్ ఉంటది, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటది. ఈవెన్ అఖండాలో కూడా ఫైట్స్ కొద్దిగా ఓవర్ గా ఉన్నా సరే ఆడియన్స్ ఓకే అదిరిపోయి అని చెప్పారు. కానీ అఖండ 2 విషయంలో ఆ ఎమోషనల్ కనెక్షన్ ఇవ్వటంలో బోయపాటి గారు అయితే మిస్ అయ్యి ఓన్లీ యాక్షన్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈ సినిమా రిజల్ట్ అయితే ఈ రోజున అలా అయితే ఉంది. ఇంకా పెద్ద హీరోలు రాడ్లు అయిపోయిన తర్వాత చిన్న హీరోల గురించి మనం మాట్లాడుకుంటే ముందు అందులో మన నితిన్ అన్న అయితే ఉన్నాడనమాట. ఈ 2025 లో 2 రాడ్లు వేసుకుని మన నితిన్ అన్న అయితే వచ్చాడు. ఒకటేమో రాబిన్ హుడ్, ఇంకోటేమో తమ్ముడు సినిమా. రెండు కూడా పోటాపోటీ రాడ్లనే మనం అయితే మాట్లాడుకోవాలి. రాబిన్ హుడ్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా అట్టర్ డిసప్పాయింటెడ్ సినిమా ఇది. ఎందుకంటే వెంకీ కుడుమల గారు నితిన్ గారి కాంబో అనమాట. భీష్మ కాంబినేషన్ అయితే రిపీట్ అయింది. కనీసం భీష్మ రేంజ్ లో ఉన్న లేకపోతే భీష్మ సినిమాకి ఒక 70-80% ఉన్న బాగుండని నేనైతే అనుకున్నా. కానీ దాంట్లో 10% ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి పెట్టినట్టయితే నాకైతే అనిపించలేదు. ఈ రాబిన్ హుడ్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటది. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ఫ్లాప్ అని తెలిసిపోయి ఏదో ఫినిష్ చేసేసి రిలీజ్ చేసేస్తారు కదా, అలాంటి సినిమా లాగైతే రాబిన్ హుడ్ సినిమా అయితే నాకైతే అనిపిస్తుంది. అస్సలు పెద్ద రాడ్ అనమాట ఇది. ఇంక ఇది పక్కన పెడితే తమ్ముడు సినిమా అనేది ఒక ఆనెస్ట్ అటెంప్ట్ లాగే నాకైతే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ సినిమా బాగోకపోయినా కష్టపడ్డారు, బాగానే ట్రై చేశారు అన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ తమ్ముడు సినిమా రాబిన్ హుడ్ అయితే అస్సలు కేర్లెస్ గా తీసిన సినిమా లాగైతే కనపడిపోద్ది. కేర్లెస్ గా తీసినా కేర్ తీసుకున్నా అటు తమ్ముడు కావచ్చు రాబిన్ హుడ్ కావచ్చు 2 రాడ్లతో మన నితిన్ అన్న అయితే వచ్చాడు. ఇంక ఈ లైన్ లో ఉన్న ఒక పరమ రాడ్ సినిమా ఏంటంటే మన విశ్వక్సేన్ గారి లైలా సినిమా అనమాట. పెద్ద రోత సినిమా అనే చెప్పాలి. అసలు ఈ సినిమాలో ఆ స్టోరీ పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి, ఆ లేడీ గెటప్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చూసే ఆడియన్స్ బెంబేలెత్తిపోయారనమాట. అసలు చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అయితే ఉంటది స్క్రీన్ పైన ఆ సీన్లు చూస్తున్నప్పుడు. అసలు అది రాసేటప్పుడైనా డైరెక్టర్ గారికి అనిపించిందో లేదో 2 వరస్ట్ రాడ్ ఏదైనా ఉందంటే రాడ్స్ ఏదైనా ఉందంటే 2025 లో అది లైలా సినిమా అనే నేనైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ రాడ్ ఏంటంటే మన అనుష్క శెట్టి గారి ఘాటి సినిమా అనమాట. హరిహర వీరమల్లు సినిమా నుండి బయటకు వచ్చేసి చాలా ప్రెస్టీజియస్ గా క్రిష్ గారు అయితే ఈ ఘాటి సినిమాని అయితే మొదలు పెట్టాడు. హరిహర వీరమల్లు సినిమాలో ఉండిపోయినా సరిపోయేదేమో, ఆ ఒక్క రాడ్తో ఆయన పేరు పోయేది. కానీ ఈ ఘాటి సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలీదు. అంత అట్టర్ ఫ్లాప్ అనమాట ఈ సినిమా. ఇంకా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా వరస్ట్ గా అయితే ఉంటది. ఒక సీన్ లో అయితే ఆ హెడ్ అసలు ఎవరిదన్న డౌట్ కూడా మనకైతే వస్తుంది అనమాట. అనుష్క గారిది విఎఫ్ఎక్స్ అంత వరస్ట్ సినిమా ఇది. బోరింగ్ స్క్రీన్ ప్లే, టూ ప్రిడిక్టబుల్, ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి. కనెక్ట్ అవ్వని సినిమా ఇది ఘాటి. చివరికే బాక్స్ ఆఫీస్ దగ్గర చితికిలు అయితే పడిపోయింది. ఇక నెక్స్ట్ రాడ్స్ ఏంటంటే మన మంచి విష్ణు గారి కన్నప్ప సినిమా అనమాట. ఎన్నో అంచనాలతో ఈ సినిమాకి అయితే వెళ్ళాను, ప్రభాస్ గారి క్యామియో ఇవన్నీ అనుకుని తీరా కట్ చేస్తే సినిమాలో సోల్ ఏదైతే ఉందో ప్రీ క్లైమాక్స్ వరకు అసలు ఈ సినిమా ఎవరికి కనెక్ట్ అవ్వదో. ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంట్రీ అవుతారో అక్కడి నుంచి సినిమా అసలైన సినిమా అయితే స్టార్ట్ అయింది. అంతకు ముందు మొత్తం స్క్రాపే అనమాట. అసలు ఆ సినిమా చూడటం అనేసి ఆడియన్స్ అందరూ ఎవరికాడు మాట్లాడుకుంటా ఉన్న సినిమా ఇది కన్నప్ప. వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ రాడ్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ లైన్ లో ఉన్న ఇంకొక రాడ్ ఏంటంటే మన తెలుసు కదా సినిమా అనమాట, సిద్ధు జొన్నలగడ్డ గారిది. ఇది జనరేషన్ అంటే ఈ జనరేషన్ రాడ్ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది 2 ఇయర్లీ వచ్చేసింది. కొన్ని రోజులు అయిన తర్వాత రిలీజ్ అయితే ఈ సినిమా హిట్ అయ్యేది అన్నట్లుగా అయితే మాట్లాడారు. అసలు ఆ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే ఒక దరిద్రం అనమాట. ఈ సినిమా పోవడానికి వన్ ఆఫ్ ద రీజనే ఆ సినిమా కాన్సెప్ట్. అది ఎప్పుడు వచ్చినా పోద్ది. ఇక నెక్స్ట్ రాడ్ ఏంటంటే ఓదిలా 2. ఓదిలా సినిమానే ఒక సూపర్ డూపర్ సినిమా ఏం కాదు, ఓటీటీ సినిమా.
దానికి సీక్వల్ గా అయితే ఈ ఓదిలా 2 అయితే వీళ్ళైతే తీశారు. ఇదైతే పరమ కంకర రాడ్ అనే చెప్పాలి. అసలు బాగోదు సినిమా. ఇంక దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కూడా వేస్ట్. ఇంకా నెక్స్ట్ రాడ్ ఏంటంటే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు, ఇంకా నారా రోహిత్ గారు కలిసి నటించిన భైరవం సినిమా. ఇది మరీ పెద్ద రాడ్ అని నేనైతే చెప్పను కానీ క్యూట్ ఫ్లాప్ సినిమా. అంటే అది ఎప్పుడో వచ్చిన సినిమాకి రీమేక్ ఇది. దాన్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు కానీ అదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఒక బోరింగ్ సినిమా లాగా అయితే 2025 లో ఇదైతే మిగిలిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ అనమాట. యాక్చువల్ గా ఇది అంత రాడ్ సినిమా అయితే కాదు, ఆఫ్ రాడ్ అనే చెప్పాలి. ఆ ఆ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది బాగా చేస్తుంటే ఇది హిట్ సినిమానే. ఇప్పుడు నాగవంశీ గారు కూడా దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి గారితో ఫైట్ చేసామని, కానీ జెర్సీ సినిమా తీసిన డైరెక్టర్ తో ఎంతని ఫైట్ చేస్తామని వదిలేసామని ఆయన అయితే చెప్తున్నాడు. ఆ సత్యదేవ్ గారు చనిపోయే ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కమర్షియల్ గా ఈ సినిమాని తీసుంటే ఖచ్చితంగా హిట్ సినిమానే ఇది. కానీ అక్కడైతే డైరెక్టర్ గారు అయితే ఫెయిల్ అయ్యి ఒక హిట్ అవ్వాల్సిన సినిమాని ఆఫ్ రాడ్ గా అయితే మనోడైతే మిగిల్చేశాడు. ఈ విధంగా 2025 లో తెలుగు సినిమాల యొక్క రాడ్లు అయితే ఇవే. ఇంకా డబ్బింగ్ రాడ్ గురించి మనం మాట్లాడుకుంటే కూలీ సినిమా అన్నమాట. ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి అయితే వెళ్ళారు. బెల్ట్ దెబ్బలతో బయటకు అయితే వచ్చారు. అది అందరికీ తెలిసిందే. మరి అదనమాట మ్యాటర్. నాకు అనిపించిన రాడ్ సినిమాల గురించి అయితే నేనైతే చెప్పాను. ఇంకా నేనేమైనా మిస్ చేశానా, మీకు ఇంకా అనిపించిన సినిమాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్